గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని కృష్ణ చైతన్య ఆసుపత్రిపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హాస్పిటల్లోని ఫర్నిచర్ వస్తువుల్ని ధ్వంసం చేశారని, వారిని అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డైరెక్టర్ మరియు డాక్టర్ శ్రీనివాసరావు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దుండగులు ముఖాలకు మాస్కులతో వచ్చిన ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారని తెలిపారు. ఆసుపత్రిలోని రోగులను, సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారని, అడ్డువచ్చిన సిబ్బందిపై దాడి చేయగా వారికి గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. చెప్పండి. డౌన్ చేయండి అలా, డౌన్ చేయండి. ఎందుకు చేయండి? ఆయన అసలు కొంచెం రెడీ అన్న. నా పేరు శ్రీనివాస్ అండి. నేను కృష్ణ చైతన్య హాస్పిటల్ ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నాను. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఇప్పుడు రాత్రి 11-20 గంటల టైంలో 11-20 నిమిషాల టైంలో ఒక 40 మంది వచ్చి అగాంతకులు నా బిల్డింగ్ మీద పడి హాస్పిటల్ ఫర్నిచర్ పేషెంట్స్ని అంతా ఇబ్బంది పెట్టి హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్లన్నీ ఒక 2 లారీలు తీసుకొని వెళ్ళిపోయారండి. నేను దానికి గాను వెంటనే నల్లబాడు పోలీసు వారిని సంప్రదించి 3:30 గంటలకు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రీవెన్స్లో కూడా నాకు న్యాయం జరగాలని గ్రీవెన్స్లో ఎస్పీ ఆఫీస్కి వచ్చి నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి వచ్చాను. ఎవరు వాళ్ళు? అది అల్లడి ప్రసాద్, అల్లడి అనిల్ కుమార్ అనేవాళ్ళు ఒక 40 మంది జనంతో వచ్చి హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్లన్నీ 2 లారీల్లో తీసుకొని వెళ్ళి హాస్పిటల్ అంతా డ్యామేజ్ చేసింటారండి. ఎందుకు జరిగిందంటే నాకు బిల్డింగ్ అనేది 2027 నవంబర్ 25 వరకు అగ్రిమెంట్ ఉందండి. కానీ వాళ్ళు కొత్తగా ఒక 8 నెలల క్రితం మేము బిల్డింగ్ కొనుక్కున్నాం, మీరు అర్జెంట్గా ఖాళీ చేయాలన్నారు. సార్ నాకు 27 వరకు టైం ఉంది, ఆ టైం వరకు నన్ను కోఆపరేట్ చేయండి అని అడిగాను. అది టర్మ్ జరుగుతూనే ఉన్నాయి. నాతో మాటలు లేకుండా వచ్చి నేను ఒక 40 మందితో వచ్చి దాడి చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని, స్టాఫ్ని అందరినీ కొట్టి సామాన్లన్నీ పగలగొట్టి మొత్తం చూడండి ఒక్కొక్కటి ఎలా బ్రేక్ చేశారు. తర్వాత తీసుకున్నాం ఫస్ట్ మొత్తం చాలా ఎక్విప్మెంట్ అంతా లాస్ అయిపోయాం. దీనికి పోలీసు వాళ్ళ సహకారం కావాలని కోరుకుంటున్నాం. మరి పోలీసు వారు అందరూ అక్కడ ఉన్నా కానీ అంత నడి రోడ్డు మీద జరుగుతున్న 40 నిమిషాలు ఎవరూ నాకైతే రెస్పాండ్ అవ్వలేదండి. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళిద్దరు పట్టించాం కాడ వాళ్ళు పట్టించిన వాళ్ళు కూడా మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళారనేది మాకు తెలిసింది. మిగిలిన వాళ్ళు కూడా కస్టడీలో తీసుకుంటామని చెప్పలేదు. అదండి జరిగింది. దాదాపు 80 లక్షల పైన నష్టం జరిగిందండి. 3 వెంటిలేటర్లు, 16 మానిటర్స్, దాదాపు ఒక 10 మన బెడ్స్ అన్నీ ఒక 2 లారీలకు తీసుకెళ్లారు. దాంతోపాటు పైన ఉన్న ఐసీయూలో మొత్తం డ్యామేజ్ చేసి వెళ్ళారండి. మీరు చూడండి ఒకసారి. మళ్ళీ నా హాస్పిటల్లో అగ్రిమెంట్స్, నా అసెట్స్కి కానీ ఏదైనా అగ్రిమెంట్స్ అన్నీ హాస్పిటల్లోనే ఉంటాయి, అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఒక్కటి చెక్ బుక్స్తో సహా తీసుకెళ్ళారు. క్యాష్ ఒక 10 లక్షలు ఉందండి. మొత్తం 9,70,000 చిల్లర ఉందండి హాస్పిటల్లో కానీ ఫార్మసీలో కానీ. ఎవరికి కంప్లైంట్ చేశారు సార్ అది జరుగుతున్నప్పుడు? నల్లబాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నైట్ ఎవరు ఉన్నారండి, ఆయన కంప్లైంట్ పేపర్ ఇచ్చి వచ్చేవారు. ఆ టైంలో వాసు శాస్త్రి గారు ఎవరు ఉన్నారు, ఆయన రేపు మార్నింగ్ రండి మేము చూసుకుంటా ఉన్నాం. వాళ్ళు ఎక్కడోళ్ళు అండి? వాళ్ళు అల్లడి ప్రసాద్ అనేవాళ్ళు గోరంట్ల దగ్గర అన్నపూర్ణ నగర్లో ఉంటారు. మీకేం కావాలి సార్? నాకేం వద్దు సార్, నా అగ్రిమెంట్ ప్రకారం నా టైం కావాలి, ప్లస్ నాకు జరిగిన నష్టానికి పోలీసు వారు పూర్తిగా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, రైట్.